ఒక స్టూడెంట్ ఒక పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు దేశానికి ఏదో చేసేసాను అని చెప్పి ఆ మాటలు చూసి అశోక్ నగర్లో అందరూ మోసం చేస్తారు, నేను తప్ప, నేను కమర్షియల్ కాదు అని చెప్పి ఒక వ్యక్తి ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ఉన్నటువంటి సడన్గా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి 2-3 ఫ్యాకల్టీస్, మెయిన్గా బాగా క్లాసులు చెప్పే ఫ్యాకల్టీస్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో డిస్ప్యూట్స్ వచ్చో వాళ్ళకి ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక ఇంకొక ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోవడం జరిగింది, సర్వసాధారణం. అయితే వీళ్ళు ఒక వ్యక్తే అన్ని క్లాసులు చెప్తున్నారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, ఆ ఇంకో ఫ్యాకల్టీ క్లాసులు బాగా చెప్పట్లేదు అని చెప్పి ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. అంటే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్గా క్లాసులు చెప్పట్లేదు, అన్ని క్లాసులు ఒకరిద్దరు ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, స్కెడ్యూల్ ప్రకారం జరగట్లేదు, క్యాన్సిల్ చేసి పారేస్తున్నారు, మేము ఎట్టే డబ్బులకి న్యాయం జరగట్లేదు అని చెప్పి ప్రశ్నించాడు ఆ పిల్లోడు. ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ ప్రశ్నించాడు. దాన్ని తట్టుకోలేక, లేకపోతే దాన్ని ఇంకొకలా తీసుకున్నారు, మరి నువ్వు అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నావు, అమ్మాయిల్ని వేధిస్తున్నావు అని చెప్పి ఆ పిల్లోడిని ఆఫీస్ రూమ్కి పిలిచి వాళ్ళ తల్లిదండ్రుల ముందు కొట్టి, రివర్స్ లో ఈ విధంగా అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నాడు మీ అబ్బాయి అని చెప్పి రివర్స్ లో వీళ్ళ మీద కేసు పెడదామని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా న్యాయంగా స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం ఏంటండి అన్నట్లు మాట్లాడితే ఆ పిల్లోడిని బెదిరించి క్లాస్ కూడా రానియకుండా చేశారు. వేర్ వీఆర్ హెడ్డింగ్ అండి నాకు అర్థం కావట్లేదు. అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో జరిగింది అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో ఆ పేరు, ఆ పర్సన్ నాకు తెలుసు, వేరే సోర్స్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా వచ్చింది. ఆ పర్సన్ బయటికి వచ్చి మాట్లాడేంత వాయిస్ లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పేద విద్యార్థి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏదో యూపీఎస్సీ సాధిద్దాం, ఒక ఐఏఎస్, ఒక మంచి ఐపీఎస్సీ, లేకపోతే ఒక యూపీఎస్సీ ర్యాంక్ సాధిద్దామని అశోక్ నగర్ లో వచ్చి తినక డబ్బులు కడితే, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ చేసే పెద్ద మనిషిని వీడియో నువ్వు చూస్తా ఉన్నా నాకు తెలుసు, నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నావు ఒక ఫేమ్ అనేది, ఫేక్ ఫేమ్, ఏదో ఒక రోజు నీ మాస్క్ తీసేది నేనే అవుతా.